క్రైస్తవ్యానికే మచ్చ తేవడానికి ప్రయత్నించిన నకిలీ పాస్టర్ అభినయ్ దర్శన్ నిజాన్ని 24 గంటల్లోనే నిగ్గు తేల్చిన ప్రభుత్వం మరియు పోలీసు వారికి క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు. పాస్టర్ ముసుగులో అమాయక ప్రజలను, క్రైస్తవ సమాజాన్ని నమ్మించి వంచిస్తున్న అభినయ్ దర్శన్ అనే నకిలీ పాస్టర్ నిజస్వరూపాన్ని కేవలం 24 గంటల వ్యవధిలోనే బయటపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మొన్నటి దినాన ఒక అగత్యం లాంటి సందర్భం పాస్టర్ అభినయ్ దర్శన్ ద్వారా జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం అంతా ఉలిక్కిపడ్డది. అందరూ గుడ్డిగా నమ్మి ఇలాంటి దాడి జరిగింది, చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజంతో పాటు ఇతర మతాల నాయకులు కూడా విషయంలో స్పందించడం కూడా జరిగింది. అయితే 24 గంటలు ముగిసే లోపలనే అక్కడున్న ఎస్పీ గారు స్పందించి అసలు ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయాన్ని వారు బయటికి తీసుకొచ్చారు. ఆ బయటికి తీసుకురావడం ద్వారా అన్ని విషయాలు వెలుగులోనికి రావడం జరిగింది. ఎందుకు ఈరోజు క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించామంటే, ఇలాంటి అగత్యాలు నిర్వహించిన ఫేక్ పాస్టర్స్ని ఎవరు ప్రోత్సహించకూడదనేదే మా ఉద్దేశం. వారి వలన రాష్ట్రంలోనూ వివిధ క్రైస్తవ నాయకులందరికీ మచ్చగా ఉంటుంది. అంతేకాదు, వీరు చేసిన ప్రయత్నం, ఆయనకున్నదే ముందు సినిమా ఫీల్డు, దాన్ని విడిచిపెట్టాడు, సంఘం అన్నాడు, దాన్ని విడిచిపెట్టాడు, ఇప్పుడు రాజకీయం అన్నాడు, దీన్ని విడిచిపెట్టాడు. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే, వ్యామోహంతో నడుస్తున్న ఆయనకి కొన్ని శక్తులు అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఆ శక్తుల వలనే కూటమి ప్రభుత్వానికి క్రైస్తవులను దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ అభినయ్ దర్శన్ అనే మనుషుల ద్వారా, వారే కాదు కాకినాడ జిల్లాలో కూడా కొందరు ఉన్నారు, ఇలా నానా విధాలుగా అందరూ కలిసి ఈ కుట్రతో ప్రభుత్వానికి దూరం చేయాలనే ప్రయత్నంతో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ నాయకులు, క్రైస్తవులంటే ఇష్టపడే నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, యావత్ టీం, సానా సతీష్ బాబు గారు, కొడాలి విజయ్ గారు అద్భుతమైన స్థాయిలో క్రైస్తవుల పక్షంగా పనిచేస్తున్నారు. ఈరోజు మేమెందుకు ఈ సందర్భంలో ఇలా నిలబడి మాట్లాడుతున్నామంటే, ఇతను వెనుకన ఎవరైతే ఉన్నారో వారిని వెలుకు తీయాలి. కేవలము ఈ సందర్భాన్ని కాకుండా, ఆయన మీద దాడి అనే సందర్భంలోనే కాకుండా, దాని వెనుకతలు పనిచేస్తున్న, అతన్ని డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్న కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అవి కూడా త్వరలో నేను మా కాకినాడ ఎస్పీ గారికి వారెవరనేది విషయాన్ని నేను కూడా బయలువెళ్ళం చేస్తాను. కాబట్టి దయచేసి ఇలాంటి ఫ్రాడ్ వ్యక్తులను ఎవరు ప్రోత్సహించొద్దు, వారికి ఏ రకమైన స్థితిలో సహాయపడొద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ వ్యక్తిని పట్టుకోవడానికి, ఆ కేసును బయటకు తీసుకురావడానికి 24 గంటల్లో ప్రయత్నం చేసిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, అలాగనే లోకేష్ గారికి, సానా సతీష్ బాబు గారికి, అలాగనే అక్కడ ఉన్న ఎస్పీకి, హోంమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకవేళ వారే ఈ కేసును త్వరగా బయటకు తీసుకురాకపోతే రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోను. ఎందుకంటే గతంలోనే ప్రవీణ్ పగడాల గారి యొక్క గొడవ విషయంలో ఈ వ్యక్తే ఎక్కువగా అల్లరి చేసిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి ఈ వ్యక్తి. ఇలాంటివి ఇంకా ఏమన్నా జరుగుతాయనే ప్రమాదం, భయాందోళనలో క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి దయచేసి క్రైస్తవులు కూడా, క్రైస్తవ నాయకులకు కూడా వెనువెంటనే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆలోచిస్తూ, స్పందిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఏ సందర్భాన్నైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేయకూడదనే విషయాన్ని నేను తెలియజేస్తూ, ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఉంది, దొంగలను పట్టుకుంటుంది, ఆ దొంగలను పట్టుకోవడానికి సహకారంగా మేము కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.